ఆర్బీఐ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్. ఫ్రమ్ 2 రోజుల నుంచి మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం. ఆర్బీఐ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మధ్య ఫైటింగ్. ఇక్కడ విషయం ఏంటంటే ఆర్బీఐ చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, దానిలో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 7. దాని ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఆర్బీఐకి కొన్ని సూచనలు ఇవ్వచ్చు, ఆర్బీఐ పనితీరులో కలగజేసుకోవచ్చు. సెక్షన్ 7 ప్రకారం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఇంతవరకు సెక్షన్ 7ని ఇన్వోక్ చేయలేదు. సెక్షన్ 7 ఆఫ్ ఆర్బీఐ చట్టాన్ని ఇంతవరకు తీసుకురాలేదన్నమాట. కానీ మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఆర్బీఐకి ప్రభుత్వానికి మధ్య జరిగిన సంభాషణలు కానీ ఇవన్నీ చివరి వరకు ఫలితాల రూపంలో బయటకు వచ్చినప్పుడే మనకు తెలుస్తాయి. కాకపోతే ఈసారి ఒక వారం క్రితం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య అనే ఆయన ఆర్బీఐ ఆంతరంగిక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చొరబాటు చేసుకుంటుంది అని చెప్పి పేర్కొన్నారు. దీంతో ఈ గొడవ కొంచెం పెరుగుతుంది. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. 2008-9 తర్వాత ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి ఆర్బీఐకి సంబంధించి కొన్ని విషయాలు అన్నమాట. మన దగ్గర డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా, మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్లో నడుస్తుంది. డిజిటల్ పేమెంట్స్ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లాంటివన్నీ. వీటికి సంబంధించి పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. వీటికి సంబంధించి పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్. అయితే ఆర్బీఐ ఏమంటుందంటే ఈ పేమెంట్స్ రెగ్యులేషన్ అనేది నా పరిధిలోకి వస్తుంది, దీనికి సపరేట్ సంస్థ అవసరం లేదు. ఒకవేళ మీరు పెట్టిన కేంద్ర ప్రభుత్వం కనుక పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్ పెడితే అది ఆర్బీఐ కింద పనిచేయాలి అని ఆర్బీఐ అంటుంది. ఇది ఒకటి. రెండోది ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులకు సంబంధించి ఆర్బీఐ సరిగ్గా చర్యలు తీసుకోలేదు, బ్యాంకింగ్ రంగాన్ని సరిగ్గా నిర్దేశించలేదు 2008 నుంచి 2014 వరకు. అందువల్ల ఇంతవరకు ఎన్పిఎస్ పెరిగిపోయాయి, నిరర్ధక ఆస్తులు పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్వాణ్ మోడీ సంబంధమైన అంశాల్లో ఆర్బీఐ తప్పులు, ఆర్బీఐ సరిగ్గా రెగ్యులేట్ చేయలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. అంతేకాదు అధికారికంగా డైరెక్టర్స్ కాకుండా కొంతమంది డైరెక్టర్స్, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అంటారు. వీళ్ళు ఎంఎస్ఎంఈ, ఈ సూక్ష్మ రుణాలు, వీళ్ళకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం, చిన్న స్థాయి కంపెనీస్కి వీటిని ఈ ఎన్పిఏ రూల్స్ సరళించమని అడిగారు. అంటే నిరర్ధక ఆస్తులకు సంబంధించిన రూల్స్ సరళించాలని అడిగారు. దీనికి సంబంధించి కూడా ఆర్బీఐ ఒప్పుకోలేదు. అదేవిధంగా 11 బ్యాంకులు వీటన్నిటికి సంబంధించి దిద్దుబాటు చర్యలు, కరెక్టివ్ యాక్షన్స్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వీటన్నిటికి సంబంధించి ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఇప్పుడు కొత్త ఇష్యూ మొదలైంది. ఇక్కడ సిబిఐ కానీ ఆర్బీఐ కానీ ఇతర సంస్థల్లో ఏదైనా ఇష్యూస్ జరిగితే మీరు ఆ ఇష్యూ గురించి కన్నా కూడా అక్కడ రిలవెంట్ సెక్షన్ ఏంటి, ఇక్కడ సెక్షన్ 7 ఆర్బీఐ చట్టం 1934, సెక్షన్ 7 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఇది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 7 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ఫస్ట్ టైం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ సెక్షన్ 7ని తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ తీసుకురాబోతుందని అంటారు. ఒకవేళ అది కనుక తీసుకొస్తే ఊర్జిత్ పటేల్ రిజైన్ చేయొచ్చు, ఆయన రాజీనామా చేయొచ్చు అని కూడా ఒక చర్చ జరుగుతుంది. మనం వెయిట్ అండ్ సీ, మనం ఇప్పుడు చూడాల్సిందే.